హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నడుచుకోవడం లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారో వారి పేర్లని బ్లాక్ బుక్లో నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోకపోతే బుధవారం జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్ లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము, జోగిన్పల్లి సంతోష్ రావు గారికి పంపించినాము, టీ న్యూస్ కి పంపించినాము, నమస్తే తెలంగాణకు పంపిస్తున్నాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నీ లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్ కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. పొన్నం ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు. నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా. అపోలోలో టీటీడీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది. మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు 2 days ప్రియర్ చెప్తున్నా. వెడ్నెస్డే రోజు 11 గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వస్తా. నువ్వు కూడా రా. ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం. నువ్వు డబ్బులు తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. లేకుంటే నీ ముక్కు భూమి